వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, జర్నలిస్టుల కోసం ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా చెప్పుకునేందుకు ఏమీ లేవని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం జీవో జారీ చేసిన అనేక నిబంధనలు పెట్టి అందకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల టైంలో జర్నలిస్టులు బుట్టలో వేసుకునేందుకు పార్టీ పెద్దలు ఓ సూచన చేశారు. మీడియా ప్రతినిధులు పిలిచి విందు ఏర్పాటు చేసి బహుమతులు ఇవ్వాలని సలహా ఇచ్చారట. దాంతో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మీడియాపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నందిని మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు కూడా ఆ విధంగానే మారిపోతున్నాయి. మరోపక్క వైసీపీ సిట్టింగ్లు మార్చుకుంటూ వైనాట్ 175 దిశగా ముందుకు వెళ్తుంది. మరోపక్క జనసేన, టీడీపీ ఉమ్మడి పొత్తులో భాగంగా సీట్లు కేటాయించడానికి ఇంకా మరి కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. ఈ నెలాఖరికల్లా సీట్లు కేటాయింపు కూడా ఫైనల్ అవుతుంది. అందులో భాగంగా బీజేపీ పొత్తును కూడా కొన్ని సీట్లు కూడా కేటాయిస్తున్నారు. ఏదైతే జిల్లాలో జనసేన కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది, ఏదైతే పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి జనసేన అలాగే బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు కూడా ఉమ్మడిగా అన్ని కార్యక్రమాలకి హాజరవుతున్నారు. మరోపక్క వైసీపీ ఏదైతే 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో సాక్షి ఉంటే చాలు అన్న వైసీపీ నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్ని రిపోర్టర్లను అంటే ఒక సాక్షియే కాదు, లేదంటే ఒక టీవీనేనే కాదు, అన్ని ఛానల్స్ ని ఇంక్లూడింగ్ ఆత్మీయ సమావేశాలు అయితే పెట్టి విలేకరులందరినీ కూడా విందుకైతే హాజరుపరుస్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే అంటే అది యూట్యూబ్ ఛానల్ అదంటే పీడిఎఫ్ పేపర్ అన్నది కాదు, ప్రతి ఒక్క విలేకరిని ఆదరించాలి అని చెప్పేసి ఆత్మీయ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిన్న ఈ రోజు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వైసీపీ ఇన్ఛార్జిన విలేకరులతో పాటు చిట్ చాట్ కూడా చేశారు. ఏదైతే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏదైతే విలేకరులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అలాగే ఏదైతే ఆన్లైన్లో సైట్లు ఇస్తామని, జర్నలిస్ట్ కోటలో సైట్లు ఇస్తామన్నారో దానికి సంబంధించి ఏదైతే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు ఈ ఆత్మీయ సమావేశంలో కూడా విలేకరులు ఆయా రాజకీయ పార్టీ నేతలతో కూడా కలిసి మాట్లాడడం కూడా జరిగింది. విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ విందులో వచ్చిన ప్రతి జర్నలిస్ట్ కూడా ఒక కిట్లను కూడా ఇచ్చారు. ఏదైతే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్య భర్తకి బట్టలు పెట్టడము, మరొక చోట అయితే టీ కప్పులు ఇవ్వడం, మరో చోట అయితే ఫ్యాన్స్ ఇవ్వడం, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వారి స్టైల్లో అయితే జర్నలిస్టులను కూడా వారికి బహుమతులు కూడా ఇచ్చారు. మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే ఐపాక్ సూచనల మేరకు నెల రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు కూడా కిట్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక రిపోర్టర్కి ఏమేమి కావాలి, వారికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అంటే కెమెరా పెట్టుకోవాలంటే ఒక స్టాండ్ ఉండాలి, స్టాండ్, అలాగే ఒక పేపర్ వాళ్ళు అయితే వాళ్ళకి రాసుకోవడానికి పెన్ ఉండాలి, పెన్ను. సో ఇటువంటివి కూడా కొన్ని ఐటమ్స్ తో సహా 5,000 రూపాయలు విలువ చేసే కిట్లను కూడా జర్నలిస్టులు కూడా పంచారు. నిన్నటి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయా వైసీపీ ఇన్ఛార్జ్ కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, వీరంతా కూడా ఆయా జర్నలిస్టులు అందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ కలిసి వారి యొక్క సమస్యలు, ముఖ్యంగా ఏదైతే నవరత్నాలు పేదలందరికీ పట్టాల్లో ఇళ్ల సంబంధించి పథకంలో కూడా చాలా మందికి పట్టాలు ఇచ్చారు. అందులో పేదవాడు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చాయి. సో పట్టాలు వచ్చిన వారికి ఏంటంటే ఆన్లైన్ సైట్లు కూడా రావడం లేదు. సో ఇటువంటి సమస్యలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పి కొంతమంది నాయకులు చెప్పడం జరిగింది. మరికొంతమంది నాయకులు అయితే ఎవరికైతే పట్టా రాలేదో వాళ్ళందరికీ కూడా మేము ఇస్తాము, మీరెవరు కూడా అధైర్య పడవద్దని చెప్పి వీరందరికీ కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.